ఏర్పాటు కోసం పార్వతీశం మాస్టర్ అన్నదే అతని ల్యాండ్ సార్ ఇది. ఆ ల్యాండ్ కి అప్పటికప్పుడే నా దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బులు అంత ఇవ్వలేను నేను. ఇంచుమించు రూపాయల పైచిలుకది. నేను కొంత డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులకి చెక్స్ ఇచ్చాను సార్. చెక్స్ ఇచ్చిన తర్వాత ఆ పెద్ద మనిషి నాకు ఏం చేశారంటే, శ్రీనివాస్ నాకు తెలియనివాడా, నాకు ఎప్పటికైనా ఇస్తాడులే, చాలా కష్టాల్లో ఉన్నాడు, పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, మనిషి అంత మనిషి ఇన్ని ఇబ్బందుల్లో ఉండేటప్పుడు ఆస్తి రాసివ్వడానికి ఏముందని ఆయన రిజిస్ట్రేషన్ చేశాడు సార్. దానికి ఎగనెస్ట్ గా నేను చెక్స్ ఇచ్చాను. మరి బిల్డింగ్ కట్టాలి కదా, నేను ఉండాలంటే ఒక రూము కింద ఆఫీసు, ప్రజలు వస్తారు పోతారు, వీటన్నిటికి సంబంధించి ఒక టెంపరీ స్ట్రక్చర్ లా కింద ఒక ఫ్లోర్ ఆఫీస్ కోసం, పైన ఏమో నేను ఉండటానికి ఒక రూమ్ వేసుకొని, పైన మరొక స్లాబ్ వేసుకుని అక్కడతో ఆగిపోయింది సార్ పని. దీనికి మా బ్రదర్ దగ్గర నుంచి కొంత, నాకు ఆర్థికంగా కూడా ఎన్నికల్లోనూ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో మాధురికి కూడా నాకు కొంత హెల్ప్ చేశారు సార్, ఒక 2 కోట్ల వరకు. అదిని బ్రదర్ చేసిన హెల్ప్ తో, పార్వతీశం చేసిన హెల్ప్ తో నేను ఈ బిల్డింగ్ నిర్మాణం చేయగలిగాను సార్. నేను అన్నది ఏంటంటే, స్పష్టంగా అన్ని కోరికలు తీర్చేస్తూ, నాకున్న ఆస్తులన్నీ మీకు రాసేస్తూ, ఉండటానికి ఆఖరికి నాకు నివాస యోగ్యం లేకుండా మీరు చేస్తారు. ఎందుకంటే గత చరిత్రలో నేను కళ్ళారా విన్నాను, నా కష్టాలు పడ్డాను, నేను శారీరకంగా మానసికంగా ఎంత బాధపడ్డానో అది నాకు తెలుసు. ఎందుకంటే నేను ఏదైతే మీకు ఇప్పుడు ఫోటోలో చూపించానో, ఈ ఇంటికి తాళం వేసి నాకు ఇంటికి రానివ్వకుండా చేస్తే, ఇదే పరిస్థితుల్లో నేను బయటికి వెళ్ళిపోయిన పరిస్థితులు వచ్చాయి. మళ్ళీ నిన్న అంటే 9వ తారీఖు ఇదే ఇంటి మీద, నేను కొత్తగా కట్టించినటువంటి ఈ నేషనల్ హైవే మీద ఉంటున్నటువంటి ఇంటికి తాళాలు విరగొట్టి ఫోర్స్ఫుల్ ట్రెస్పాస్ చేసి నన్ను అటాక్ చేయటానికి కొంత దాడి చేస్తే, దాని ప్రయత్నం చేయలో మళ్ళీ నేను ఇల్లు గాని రాసిస్తే, ఈ ఇంటికి కూడా తాళాలు వేస్తే నేను ఎక్కడికి పోవాలి అని సభ్య సమాజానికి మీ ద్వారా నేను అడుగుతున్నాను సార్. నెంబర్ 1 సార్, ఒకవేళ నా తదనంతరం వరకు, నేను ఉన్నంత వరకు నాకు ఇల్లు కూడా లేకపోతే నా రాజకీయ భవిష్యత్తు ఏంటి? నేను ఎలా ప్రజలతో మాట్లాడాలి? ఏ చెట్టు కింద మాట్లాడాలి? ఎక్కడ మాట్లాడాలో నాకే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే కొద్ది రోజులు అలాంటి నీచమైన పరిస్థితి అనుభవించాను 2 నేనేమంటానంటే, పిల్లలకి చదివించాల్సినటువంటి చదువులు, వాళ్ళకి కావాల్సినటువంటి ధనం నేను సమకూర్చుకుంటాను. నీకు ఒక 20 కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి ఫ్యాక్టరీ రాసేసాను, ఆల్రెడీ రాసేసాను. ఈ ఇల్లు కూడా రాసేసాను. అంటే అలా అని కాదు, నిజంగా ఆ ఇల్లు కూడా అంటే 31 కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చేస్తున్నాను, 3 కోట్ల రూపాయల ఇల్లు మాత్రం నా దగ్గర ఉంచుకున్నాను అని మీరు అంటున్నారు. ఆ ఇంటితో మీకు ఏదైనా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండి మీరు వద్దు అని అంటున్నారా? మీరు నిజంగా ఒకవేళ అంటే విడిపోవటం అనేది ఎవరికైనా బాధాకరమే, విడిపోవాలని అని కాదు, కానీ ఒకవేళ కలిసి ఉండటానికి అవకాశం లేదు, విడిపోవడానికి ఇల్లే అడ్డంకి అని అనుకుంటే, మీకు 30 కోట్లు ఇచ్చినప్పుడు 3 కోట్లు పెద్ద ఎక్కువ కాదు. అంటే ఆ ఇంటితో ఇంకేదైనా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండి మీరు ఏమనంటున్నారా? ఎమోషనల్ అటాచ్మెంట్ ఏట్లేదు సార్, అంతా ప్రాక్టికల్ అటాచ్మెంట్. అప్పులే సార్, అప్పులు. నిన్న ఆయన కూడా ఇంటి మీదకి వచ్చాడు సార్, పార్వతీశం. మీరు ఇలాగే గొడవలు పడితే నా స్థలం మీద కట్టినటువంటి నాకు డబ్బులు ఇవ్వకుండా మీరెవరు, ఇంటికి తాళం వేస్తాను, నా సంగతి చూపెడతానని ఆయన నిన్న కూడా వచ్చాడు ఇక్కడికి. ఓకే, అంటే వాళ్ళకి నేను అనేది అదే, ఇప్పుడు మాధురి పెట్టుబడులు ఉన్నాయి, ఇందులో మీ బ్రదర్ పెట్టుబడులు ఉన్నాయి, కాబట్టి ఆ అటాచ్మెంట్ తో ఈ ఇల్లుని ఇవ్వనంటున్నారు. 30 కోట్లు ఇచ్చిన మీకు 3 కోట్లు పెద్ద లెక్క కాదు, కానీ 3 కోట్ల దగ్గర వివాదం ముడిపడి ఉంది అని అంటున్నారు. నిజంగా ఇల్లు ఇస్తే, ఆ ఇల్లు ఇచ్చేస్తే వివాదం అయిపోద్దా? అయినా కూడా ఇంకా ఏదో ఉంటుందా? ఆమె ఇంటెన్సిటీ ఇల్లు గాని లేక ఇంకేదే కాదు సార్. ఆమె ఇంటెన్సిటీ ఏంటంటే, వాణి ఇంటెన్సిటీ ఏంటంటే, ఈ టెక్కల్లో నేను ఉండకూడదు. తనే చెప్పింది చాలా స్టేట్మెంట్స్ లో, నువ్వు టెక్కల్ నుంచి వెళ్ళిపో, పలాస వెళ్ళిపో, ఇంకెక్కడికైనా వెళ్ళిపో, ఈ ఆస్తులు అవసరమైతే టెక్కల నియోజకవర్గంలోనే ఉండకూడదా? ఆ 4 మండలాల్లో ఎక్కడ ఉండకూడదా? లేకపోతే టెక్కల మండలం దాటి వేరే 3 మండలాల్లో ఎక్కడైనా ఉండొచ్చా? టెక్కల్లో ఉండకూడదు అంటారా? అంటే ఇక్కడ రాజకీయ ఈ సరిహద్దు, అంటే ఈ జ్యూరిస్డిక్షన్, ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో నేను ఎక్కడ ఉండకూడదు. సరే, ఇది భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా రాజ్యాంగం ప్రకారం కానీ, న్యాయ ప్రకారం, ఎథికల్ గా కానీ నువ్వు ఈ ప్రాంతంలో ఉండొద్దు అనే హక్కు ఎవరికైనా ఉందా సార్? అసలు ఈ ప్రాంతంలో ఉండొద్దు, నువ్వు ఈ టెక్కల్లో ఉండొద్దు అని పదే ఆమె మీడియాలో చెప్పారు. నువ్వు ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలి అని కూడా చెప్పారు. ఇతనికి వైసీపీ సస్పెండ్ చేయాలని కూడా చెప్పింది, తనే డిమాండ్ చేసింది. నువ్వు పలాసలో ఎలా ఉన్నా పర్వాలేదు, మాధురితో తిరిగినా పర్వాలేదు, ఎవరితో తిరిగినా పర్వాలేదు, నువ్వేమైపోయినా పర్వాలేదు, టెక్కల్లో మాత్రం ఉండొద్దు. ఇప్పుడు నిన్నటికి నిన్న ఒక రాగం మార్చింది. అంటే మొదటి రోజు వస్తూ
పిల్లలు ఇంటికి వస్తే నాన్న తలుపు తీయలేదు అని దుష్ప్రచారం చేసింది. రెండవ రోజు పిల్లల్ని నేను పంపించలేదు, వాళ్ళగానే వెళ్ళారు, అసలు నాకు ఇష్టం లేదు పిల్లలు అక్కడికి వెళ్ళటం అని చెప్పింది. మూడో రోజు మంది మార్పాలని నేర్చుకుని వచ్చి నేను ఇంట్లో అంటే శ్రీనివాస్ గారు వివాదాన్ని ఆమె తెగనవడం లేదు అంటే వివాదం తెగిపోకూడదు, మీలో ఏదైనా మార్పును కోరుకుంటున్నారంటారా వాణి? మార్పు కోరాలి అనుకుంటే 30 సంవత్సరాలు పడే తగు కాదు సార్ ఇది. తను రాజకీయంగా అబాసు పాలు చేయాలి, నాకు అప్రతిష్ట పాలు చేయాలి, నేను రాజకీయంగా టెక్కల్లో ఉంటే తనకు ప్రతిబంధకం, తన ఎదుగుదలకి అడ్డంకి, నేను ఇక్కడి నుంచి పోతే తన ఎదుగుదలకు అవకాశం వస్తుందన్న రాజకీయ కోణం తప్ప, ఈ రాజకీయ కోణంలో నన్ను అబాస్ పాలు చేయటం తప్ప ఇంకో ఉద్దేశం ఆమెకు లేదు సార్. ఇది నేను స్పష్టంగా 30 ఏళ్ళ అనుభవంలో పెళ్ళైన కానీ ఎందుకు మీ విషయంలోనే అలా అని కాదు, ఇప్పుడు భార్యాభర్తలు రాజకీయాల్లో ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, రాజకీయాల సమర్థవంతంగా ముందుకు వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీ ఎదుగుదల వాణి ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుందని వాణి ఎందుకు భయపడతారు? ఇద్దరు ఎదిగితే ఇద్దరు ఎదగొచ్చాను ఉంది కదా. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఫ్యామిలీలో కూడా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. సో భర్త ఎదుగుదల భార్యకు విఘాతం అని ఆవిడ ఎందుకు భావిస్తున్నారు? నిజంగా అలా భావిస్తున్నారా, లేకపోతే మీలో ఏదైనా మార్పు కావాల్సిన అవసరం ఉందా? 2004లో నేను రాజశేఖర రెడ్డి గారితో అడుగులు 2000 నుంచి వేస్తాను సార్, విద్యార్థి దశ నుంచి. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో నాకు హరిశ్చంద్రపురం నియోజకవర్గం టికెట్ నేను బాగా పనిచేసినందుకు నా వర్క్ స్టైల్ మెచ్చుకొని నా టికెట్ అనౌన్స్ చేశారు సార్. అనౌన్స్ చేసిన తర్వాత ఇదే విధంగా రాఘవరావు తన కూతురు వాణి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ మాకివ్వండి, లేకపోతే మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని అధిష్టానం ముందు బెదిరించి ఆ టికెట్ తీసుకున్నారు సార్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నన్ను కన్విన్స్ చేసి, శ్రీనివాస్ ఆ టికెట్ ఇచ్చేద్దాం వాళ్ళకి, నీకు తర్వాత నేను చూసుకుంటాలే, నీకు మంచి లైఫ్ ఉందని చెప్పారు సార్. ఆ తర్వాత 24లో మళ్ళీ అధిష్టానం వైసీపీ అధిష్టానం వద్దకెళ్ళి ఆ టికెట్ నాకు ఇస్తారా, ఉరేసుకోమంటారా, ఆయనకి నాకు డైవర్స్ ఇవ్వండి అని ఇప్పుడు సార్ 2 ఏళ్ల క్రితం 22లో కూడా ఆమెకు రాజకీయ కాంక్ష లేకపోతే